మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేయగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ప్రభు ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చున్నాడు కనుక ప్రభు తన మాటల చేత మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మంచి ఆరోగ్యకరమైన నిద్రించి ఆయన మాటలు వినగలిగే చెవులు మనకిచ్చిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రభు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వెలిగించుకుందామా ప్రభు మాటల చేత. ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము, అంటే యేసయ్య ఏమంటున్నాడంటే, నేను జయించి నా తండ్రితో సమానముగా ఆయన సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని పెడుదును అని చెప్పాడు. సంఘముతో ఆత్మ చెప్పు మాటలు అన్నాడు. అంటే సంఘములో మీరు ఉన్నారు కదా, సంఘములో మీరు ఉన్నప్పుడు సమాజంలో కూడా మీరు ఉంటారు. సమాజంలో ఉన్నా మీరు సంఘంలో ఉన్నా ఎలా ఉండాలంటే జయించువాడు, అంటే సులభంగా చిక్కులు పెట్టి పాపంలో మనం పడక ప్రతి దానిని జయించి యేసయ్య ఎలాగైతే తండ్రితో పాటు తన సింహాసనం మీద కూర్చున్నాడో మనము కూడా యేసయ్యతో పాటు తన సింహాసనం మీద మనం కూర్చోవాలంటే సులభంగా సిక్కుల్లో పెట్టే పాపములు మనందరం జయించాలి దేవుని పిల్లరా. అలా జయించి ప్రభువుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండే అర్హత మనందరం కలిగి ఉండినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. యేసయ్య నీ బలము కలిగి ఈ లోకంలో సులభముగా సిక్కులు పెట్టే పాపములన్నిటిని జయించి నీ సింహాసనం మీద కూర్చున్న ప్రకారం తండ్రి, మేము కూడా సులభముగా సిక్కులు పెట్టే పాపములను జయించి మా ప్రభు మా రక్షకుడన యేసయ్యలాగా మేము జయించి ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండే మహాభాగ్యం మాకందరికీ అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ధన్యవాదాలు.